బొమ్మల కథలు. ఒక ఇంట్లో రంగారావు అనే జమీందారు ఉండేవాడు. ఆయనకు 100 ఎకరాల భూమి, పాడి ఆవులు, తోటలు ఉన్నప్పటికీ మనశ్శాంతి తక్కువ. ఎందుకంటే ఆయనకెవ్వర్నీ నమ్మలేని అనుమానం అనే వ్యాధి ఉంది. ఆ అనుమానం వల్ల ఏ పాలేరు కూడా ఆయన దగ్గర 4 రోజులకు మించి పనిచేసేవాడు కాదు. పొలం పన్ల కన్నా యజమాని వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అందరూ పారిపోయేవారు. రంగారావు భార్య అన్నపూర్ణమ్మ చాలా వివేకవంతురాలు. ఒకరోజు ఉదయం సమయంలో రంగారావు పొలం వెళ్తుండగా అతని భార్య అన్నపూర్ణమ్మ ఆయన్నాపి ఇలా అంటుంది, ఏమండి, వినండి, ఈరోజు కూడా పొలానికి మీరే వెళ్తున్నారా? ఆ కొత్తగా వచ్చిన పాలేరు కూడా నిన్ననే పని మానేశాట కదా. ఇలా అయితే మన పంటల పరిస్థితేంటి? ప్రతిరోజూ మీరే బురదలో దిగి పనులు చూసుకోవడం మీకు తగునా? వాడు పని దొంగ అన్నపూర్ణ. నిన్న నేను వెళ్లేసరికి చెట్టు కింద కూర్చొని నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. నేనిచ్చే జీతానికి వాడు పడాల్సిన కష్టం అది కాదు. వాణ్ణి ప్రశ్నిస్తే అలసటగా ఉందయ్యా అని బదులిచ్చాడు. అందుకే గట్టిగా మందలించాను. వాడు భయపడి పారిపోయాడు. నా దగ్గర పనిచేయాలంటే క్రమశిక్షణ ఉండాలి. మనిషి అన్నాక కాసేపు విశ్రాంతి కోరుకుంటారు కదా. మీరు అతి జాగ్రత్తతో అందర్నీ దొంగల్లా చూస్తే మన పొలాలు పాడైపోతాయి. మనుషుల మీద నమ్మకం ఉంచడం నేర్చుకోండి. దయచేసెవర్నైనా నమ్మకస్తుణ్ణి వెతకండి, లేకపోతే ఈసారి పంట చేతికి రావడం కష్టం. నమ్మకమా? ఈ రోజుల్లో అది అంగట్లో దొరికే వస్తువు కాదన్నపూర్ణ. అయినా నా స్నేహితుడు జనార్దన్ ఏదో సహాయం చేస్తా అన్నాడు. వాణ్ణొకసారి కలిసొస్తాను అని చెప్పి రంగారావు ఊరి రచ్చబండ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆయన స్నేహితుడు పొరుగురి జమీందారైన జనార్దన్ కలిశాడు. జనార్దన్ చాలా సామాన్యంగా ఉంటూ అందరితో కలుపుగోలుగా ఉంటాడు. ఏరా రంగారావు, ముఖం అలా పెట్టావు? మళ్ళీ పాలేర్ల సమస్యేనా? నీ పొలాల్లో పచ్చదనం కంటే నీ ముఖంలో చింతే ఎక్కువగా కనిపిస్తోంది. అవును జనార్దన్, ఎవ్వడూ నమ్మకంగా ఉండటం లేదు. పొలం పనులు సరిగ్గా చేయడం లేదు. మళ్ళీ ఏదో ఒక మోసం చేద్దామని చూస్తున్నారు. ఎవర్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థం కావడం లేదు. నీ సమస్య మనుషుల్లో లేదు రంగారావు, నీ ఆలోచనలో ఉంది. నువ్వు పాలేర్ని పనివాళ్ల కాదు, నీ ఆస్తిని కాపాడే తోడులా చూడాలి. సరే, నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు. వాడి పేరు సీతయ్య. చాలా తెలివైనవాడు. 10 మంది చేసే పన్ని ఒక్కడే చేయగల సమర్థుడు. అంతకు మించి నిప్పులాంటి నిజాయితీపరుడు. వాణ్ణి దగ్గర పనిచేస్తాడేమో అడుగుతాను. కాని ఒక్క మాట, వాణ్ణి నువ్వు పాలేర్లా కాకుండా నీ ఇంటి మనిషిలా గౌరవించాలి అని జనార్దన్కు విషయం చెప్తాడు. మరుసటి రోజు సీతయ్య తన భార్య లక్ష్మితో కలిసి రంగారావు ఇంటికొచ్చాడు. సీతయ్య ముఖంలో ఒక రకమైన ప్రశాంతత, తెలివితేట్లు కనిపిస్తున్నాయి. నమస్కారమయ్యా, జనార్దన్ గారు పంపారు. నా పేరు సీతయ్య. ఈమె నా భార్య లక్ష్మి. మేమిద్దరం మీ పొలంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. పని విషయంలో మీకెటువంటి లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. పనిస్తాను సీతయ్య, కాని నా కళ్ళెప్పుడూ నీమీదే ఉంటాయి. ఒక్క పొరపాటు జరిగినా, ఒక్క గింజ అటూ ఇటూ అయినా నేను సహించను. నీకెంత జీతం కావాలో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పు. అయ్యా, జీతం గురించి ఇప్పుడొద్దు. పని మొదలు పెట్టకముందే కూలీ అడిగే అలవాటు నాకు లేదు. 6 నెలల తర్వాత పంట చేతికొచ్చాక నా పని వల్ల మీకెంత లాభం కలిగిందో, మీ మనసెంత ప్రశాంతంగా ఉందో చూసి అప్పుడు అందులో మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి. అప్పటి వరకు మాకుండటానికి ఆ పాత పెంకుటిల్లు, మా ఆకలి తీరడానికి గంజిస్తే చాలు. అవునయ్యా, మాకు డబ్బు కంటే మీరిచ్చే గౌరవం ముఖ్యం. మీ నమ్మకాన్ని గెలుచుకోవడమే మా మొదటి లక్ష్యం. ఆయన పొలం పనులు చూసుకుంటే నేనింటి పనులు, పశువుల పాక పనులు చూసుకుంటాను. అలా అనగానే రంగారావు ఆశ్చర్యపోయాడు. జీతం అడక్కుండా పనిచేస్తానన్న వారిని చూసి వింతగా అనిపించింది. సీతయ్య దంపతులు పొలంలో చేరారు. సీతయ్య రాకతో పొలం రూపురేఖలే మారిపోయాయి. నీరు వృధా కాకుండా కొత్త కాలువలు తీశాడు. అలా ఉండగా ఒకరోజు పక్కూరి రైతు సూరయ్య గొడవకొచ్చాడు. సూరయ్య కొంచెం గట్టి మనిషి, పైగా స్వార్థపరుడు. ఏ సీతయ్య, మీ జమీందార్కి చెప్పు, మీ పొలం గట్టు నా పొలంలో 2 అడుగులు జరిపారు. దీనివల్ల నా భూమి తగ్గిపోతోంది. ఇది అన్యాయం. నేను ఊరి పంచాయతీ పెడతాను. రంగారావు గారిని నిలదీస్తాను. సూరయ్య గారు, ఒక్క నిమిషం ఆగండి.
ఆవేశం అనర్థదాయకం. గట్టు జరిగిందో లేదో మన కళ్ళకంటే భూమికి బాగా తెలుసు. ఒకసారి పాత పరిశీలన రాళ్ళు చూడండి. ఆ రాయి ఉన్న చోటు నుండి చూస్తే గట్టు ఇటు జరిగితే మీ పొలం వైపు ఉన్న నీటి కాలువ మా వైపు రావాలి కదా. కానీ ఆ కాలువదారి ఇప్పటికీ మీ పొలం వైపుకే ఉంది. అంటే గట్టు పెరగడం వల్ల మీకు నీటి సదుపాయం పెరిగింది, కానీ మాక్కాదు. ఇందులో మీకు నష్టం ఎక్కడుంది? లాభం తప్ప. సూరయ్య ఆలోచనలో పడి కాలువని గమనిస్తూ, "ఆ, నువ్వు చెప్పేది నిజమే సీతయ్య. నీటి కాలువ నా వైపే ఉంది. అంటే ఈ గట్టు ఇటు పెరగడం వల్ల నా పొలానికి నీళ్లు ఇంకా సులభంగా అందుతున్నాయన్నమాట. నేను కోపంలో ఆ కాలువ గురించి గమనించనే లేదు. అంతేకాదు సూరయ్య గారు, మా జమీందార్ గారు ఈసారి కొత్త రకం ప్రకృతి ఎరువులు వాడుతున్నారు. ఆ గట్టుగుండా వర్షం నీరు ప్రవహించినప్పుడు ఆ ఎరువుల సారం మీ పొలానికి కూడా అందుతుంది. మీ పంట కూడా మా పంటతో పాటు పచ్చగా పండుతుంది. ఇక గొడవెందుకు, ఇద్దరం కలిసి పంటని కాపాడుకుందాం" అని చెప్పగానే సూరయ్య సీతయ్య మాటలకు ముగ్ధుడై సంతోషంగా వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిసిన రంగారావు సీతయ్యని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. కాని రంగారావు బావమర్ది పరమానందానికి ఇది నచ్చలేదు. పరమానందానికి ఆస్తి మీద ఆశ. జమీందార్ దగ్గర ఎవ్వరూ ఉండటం ఇష్టం లేదు. అప్పుడక్కడున్న పరమానందం రంగారావుతో ఇలా అంటాడు. బావా, చూసావా, ఈ సీతయ్య అందర్నీ మాటలతో బురుడీ కొట్టిస్తున్నాడు. వాడు పక్కూరి సూరయ్యతో రహస్యంగా ఒప్పందం చేసుకున్నాడేమో. వాణ్ణీకు తెలియకుండా పంటను అమ్ముకుంటున్నాడని నాకు అనుమానంగా ఉంది. నమ్మకస్తుళ్లా నటిస్తూ వెన్నుపోటు పొడిచే రకం వాడు. వాడలా చేసేవాడు కాదు బామ్మర్ది. అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి నా పాత అనుమానం మళ్ళీ మెదులుతోంది. ఒకసారి వాణ్ణి పరీక్షించాల్సిందే. ఆ తర్వాత పరమానందం ఒక కుతంత్రం పన్నాడు. అర్ధరాత్రిపూట సీతయ్య నిద్రిస్తున్న సమయంలో పరమానందం తన నమ్మకస్తులతో కలిసి 5 బస్తాల నాణ్యమైన ధాన్యాన్ని దొంగిలించి సీతయ్య ఉంటున్న ఇంటి వెనక పెరట్లో పాత గడ్డివాము కింద దాచిపెట్టాడు. ఉదయాన్నే రంగారావుని ఉద్వేగంతో అక్కడికి తీసుకెళ్లాడు. చూడు బావా, నీ ఆదర్శ పాలేరు సీతయ్య చేసిన పని. రాత్రికి రాత్రి బస్తాలిక్కడికి చేర్చాడు. ఇవి కాక ఇంకా ఎన్నమ్ముకున్నాడు ఎవరికి తెలుసు. ఇప్పటికైనా నా మాట నమ్ము. రంగారావు తీవ్ర కోపంతో, సీతయ్య, బయటికి రా. ఇదేంటి, నా ధాన్యం బస్తాలు నీ పెరట్లో ఎలా ఉన్నాయి? నిన్ను నమ్మినందుకు, జనార్దన్ మాట విన్నందుకు నాకు మంచి శిక్ష వేశావు. దొంగతనం చేస్తూ దొరికిపోయావు కదా. సీతయ్య ప్రశాంతంగా, అయ్యా, ఆ బస్తాలు నావే, కాని అవి మీ పొలంలోనివి కావు. అవి మా ఊరు నుండి నా భార్య లక్ష్మి తన తండ్రి ఇంటి నుండి తెచ్చినవి. కావాలంటే ఆ బస్తాల మీద ఉన్న గుర్తు చూడండి. మా ఊరి ముద్ర వేరు, మీ ఊరి ముద్ర వేరు. అవునయ్యా, మా ఊర్లో మాకు కొంచెం భూముంది. అక్కడ పండిన పంటని మేమిక్కడికి తెచ్చుకున్నాం. ఎందుకంటే ఇక్కడ భద్రంగా ఉంటాయని. మీ గిడ్డంగుల మీద నమ్మకంతో తెచ్చాం. మాకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. రంగారావు ముద్రని క్షుణ్ణంగా చూసి, అవును, ఇది మన ఊరి ముద్ర కాదు, ఇది పక్కూరి ముద్ర. పరమానందం, నువ్వీటిని మన ధాన్యమని ఎలా చెప్పావు? ఇది మన ధాన్యం కాదు కదా. అది రాత్రి చీకట్లో పొరపాటు పడ్డానేమో బావా. ఎవరో ఇక్కడ పెట్టడం చూసి నీకు మంచి చేద్దామని చెప్పాను. అయ్యా, ఒక్క నిమిషం ఆగండి. ఎవరో ఇక్కడ పెట్టడం కాదు, ఎవరో ఇవి ఇక్కడ పెట్టి నన్ను ఇరికించాలని చూశారు. నాకు ముందే అనుమానం వచ్చి నిన్న రాత్రి మా ఇంటి వెనక ఉన్న బురదలో ఒక రకమైన ఎర్రటి రంగు కలిపాను. అదొకసారి కాళ్లకంటితే వారం రోజుల వరకు పోదు. ఒకవేళ ఎవరైనా ఇక్కడికొచ్చి ఈ బస్తాలు పెట్టుంటే వారి పాదాలు ఎర్రగా ఉంటాయి. అలా అనగానే అందరూ పరమానందం కాళ్లవైపు చూశారు. ఆయన పంచె కింద కాళ్ళు, పాదాలు స్పష్టంగా ఎర్రటి రంగుతో ఉన్నాయి. పరమానందం భయంతో వణికిపోయాడు. గుట్టు రట్టయింది. పరమానందం, ఎంత నీచానికి ఒడిగట్టావు? ఒక నిజాయితీ పరుణ్ణి దొంగగా నిరూపించడానికి ఇంతగా దిగజారావా? నా ఇంటి మనిషివై ఉండి ఇంత కుతంత్రం చేస్తావా? ఇప్పుడే నా కళ్ల ముందు నుండి వెళ్ళిపో. మళ్ళీ ఈ గ్రామంలో కనిపించకు అని చెప్పగానే పరమానందం తల దించుకొని అవమానంతో ఊరు విడిచి వెళ్ళిపోయాడు. రంగారావు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సీతయ్య చేతులు పట్టుకున్నాడు. సీతయ్య, ఈ రోజుతో నా అనుమానం అనే జబ్బు పూర్తిగా నయమైంది.
నువ్వు కేవలం తెలివైన పాలేరువి మాత్రమే కాదు, నా కళ్ళు తెరిపించిన మిత్రుడివి. నా స్నేహితుడు జనార్దన్ చెప్పింది అక్షర సత్యం. ఇక నుండి ఈ పొలాలన్నీ, ఈ ఆస్తిపాస్తులన్నీ నీ పర్యవేక్షణలోనే ఉంటాయి. నీకు జీతం కాదు, ఈ పంటలో సగం వాటా ఇస్తాను. ధన్యవాదాలయ్యా. యజమాని గౌరవం, ఆయన చూపే నమ్మకం ఉంటే పాలేరుకదే ₹1,00,00,000 ఆస్తి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే సత్యమెప్పుడూ నిలకడగా ఉంటుంది. దాన్ని అబద్ధంతో కప్పలేము. అనుమానం బంధాల్ని విచ్ఛిన్నం చేస్తుంది. కాని నిజాయితీ, తెలివితేటలు మనిషికి శాశ్వతమైన గౌరవాన్ని తెచ్చిపెడతాయి. కృష్ణానదికి ఆనుకొని ఉంది ధాన్యాపురం. ఆ ఊళ్ళో వెంకటయ్య ఒక నిరుపేద రైతు. అతనికి వ్యవసాయమే ఆధారం. అయితే వరుసగా 2 ఏళ్లు వర్షాల్లేక కరువుతో అప్పులపాలై దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతని భార్య సూరమ్మ అతనికి అండగా ఉండేది. సాయంత్రం వెంకటయ్య ఇంటి అరుగుపై దీనంగా కూర్చొనున్నాడు. సూరమ్మ పనిచేసుకుంటూనే భర్తను చూసి దీర్ఘం తీస్తుంది. ఏవండీ, మళ్ళీ ఆ రాత్రి నుంచి మాట్లాడ్డం మానేశారే? మనసులో బాధ పెట్టుకుని మసలకండి. కడుపులో దాచుకుంటే కొండ కూడా బరువవుతుంది. నాతో చెప్పుకోకుండా ఎవరితో చెప్తారు? ఏం చెప్పమంటావు సూరమ్మ? మాటల్లో చెప్పలేని దుర్భరమైన పరిస్థితిది. ఊళ్ళో ఎవరి ముఖం చూడాలన్నా భయమే వేస్తోంది. ఎందుకంత భయం? మనం ఎవ్వర్నీ మోసం చేయలేదు, ఎవరి సొమ్ముకి ఆశపడలేదు కదా. మోసం చేయలేదు నిజమే, కాని ఎప్పుడు చూసినా అప్పుల వాళ్ళు అరుగు మీద కూర్చొని వెళ్ళిపోతున్నారు. గోపాలన్ షావుకారు మొన్న వచ్చి ఎంత కటువుగా మాట్లాడాడో తెలుసా? వెంకటయ్య, ఆస్తి అమ్ముకుంటావో లేదంటే ఈ వడ్డీలకి భూమి రాసిస్తావో తేల్చుకో అన్నాడు. అయ్యో రామా, అంత మాటన్నాడా? మనం అడిగితే మొన్నటిదాకా నీ కొడుకు పెళ్లికి సాయం చేస్తాను అని ఆశ చూపించిన మనిషేనా? ఆశలు చూపించడానికే షావుకారులుంటారు. ఇప్పుడు వర్షం లేదు, పంట లేదు. నమ్ముకున్న కృష్ణమ్మ కూడా ఈ ఏడు మొహం చాటేసింది. ఆ 10 ఎకరాలు ఎండిపోయి బీడు భూమిలా మిగిలిపోయింది. మీరంతగా కలత చెందకండి. మనం శ్రమ చేయటం మానలేదు, నమ్మకాన్ని వదులుకోలేదు. నిజాయితీకి మించిన ఆస్తే లేదు అంటారు మన పెద్దలు. రేపా రామ్మూర్తి పటేల్ గారిని ఒకసారి కలిసి మరికొన్ని రోజులు గడువు అడుగుదాం. ఆయనే మనకు మార్గం చూపిస్తారు. రామ్మూర్తి గారు ఏం చేయగలరు సూరమ్మ? ధర్మాన్ని చూపించగలరు కానీ దేవుడిచ్చిన కరువుని మార్చలేరు కదా. పైగా ఈసారి పొలంలో నాటడానికి విత్తనాలకు కూడా అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పు తీర్చడానికి ఈసారి ఎంత కష్టపడినా సరిపోదు. మనం ఏనాడు చెయ్యని ఆ తాతల కాలం నాటి వాడుకలో లేని ఊరికి దూరంగా ఉన్న బంజరు భూమి ఒకటుంది కదా. ఓహో, ఆ చిన్న ఎకరం ముక్క గురించా? అది బీడు పోసి ఎన్నేళ్లయిందో. అక్కడ రాయి తప్ప మరేం ఉండదు. దున్నినా ఫలితం ఉండదు. అవునండి, ఫలితం లేకపోయినా ఈ ఒక్కసారికి ఆ భూమిని దున్నుదాం. మన కష్టాన్ని, చెమటను నమ్ముదాం. కష్టానికి దేవుడు కరుణిస్తాడు అని నా మనసు చెప్తోంది. సరేలే, నీ మాట కాదనిలేను. రేపే ఆ బంజర్ భూమి దగ్గరికెళ్ళి ఉన్న పళ్ళంగా దున్నడానికి ఏర్పాట్లు చేస్తాను. ఎటూ లేని దానికంటే కష్టపడ్డం మేలు. మరుసటి రోజు మధ్యాహ్నం ఊరికి దూరంగా ఉన్న బంజర్ భూమి వద్ద వెంకటయ్య పాత నాగల్తో ఒంటరిగా దున్నుతున్నాడు. ఆ పని చాలా కష్టం మీద సాగుతోంది. ఈ నాగలి మోయడం కూడా నా వల్ల కావడం లేదు. ఈ బీడు భూమి నా గుండెంత గట్టిగా ఉంది. నా అదృష్టం కూడా ఇంతేనా అనుకున్నాడు. ఇంతలో నాగల్ని బలంగా ముందుకు నెట్టగా అదొక గట్టి వస్తువుకి తగిలి ఆగిపోతుంది. ఏంటో ఇది? ఈ భూమిలో ఇంత గట్టి వస్తువు దాగుందంటే? వెంకటయ్య నాగలి పక్కన మట్టిని పారతో తొలగిస్తాడు. అక్కడొక పాత రాగి పెట్టె కనిపిస్తుంది. దానిపై పురాతనమైన చెక్కడం ఉంది. ఓహో, ఇదేంటి? ఇంతకాలం ఎవరికీ కనపడకుండా ఈ పెట్టె ఇక్కడే ఉందా? ఎవరో ధనవంతులు తమ నిధిని దాచుకొని ఉంటారా? నా అదృష్టం పండినట్లేనా? పెట్టెను చేతులతో తాకి దుమ్ము దులుపుతాడు. అది చిన్నగా గట్టిగా ఉంది. ఇందులో పసిడి నాణేలు, వజ్రాలు ఉంటాయా? నా అప్పులు తీరిపోవడమే కాదు, ఇంకో 10 మందికి సాయం చేయగలను. సూరమ్మ కళ్ళల్లో ఆనందం చూడగలను. దేవుడా, నువ్వు నిజంగా ఉన్నావు తండ్రి.
అని పెట్టెను పట్టుకుని దాన్నెలా తెరవాలా అని ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి పక్క పొలం వైపు వెళ్తున్న గోపాలం వెంకటయ్య ఆత్రంగా ఆ పెట్టెను చూడ్డాన్ని గమనిస్తాడు. ఏంటి వెంకటయ్య, ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏదో రహస్యాన్ని చూస్తున్నావా? ఆ బంజరు భూమిలో నీకు మామిడి పండ చెట్టు మొలిచిందా ఏంటి? వెంటనే వెంకటయ్య ఉలిక్కిపడి పెట్టెను మట్టితో కప్పడానికి ప్రయత్నిస్తూ ఇలా అంటాడు. రండి గోపాలం గారు, ఇదేం లేదు, ఏదో పాత రాయి దొరికింది, దాన్ని తీసి పక్కన పెడుతున్నాను. నాగలికి అడ్డం వచ్చింది. రాయా? రాయి అంటావేం వెంకటయ్య? ఆ రాగి పేటిక మెరుపు నా కంటికి స్పష్టంగా కనిపించింది. మీ తాత ముత్తాతల ఆస్తి ఇక్కడే దాగి ఉందన్నమాట. ఇన్నాళ్లకు నిన్న అదృష్టం వరించింది. అదృష్టమా? అదృష్టం ఏం లేదు గోపాలం గారు, ఇదెవరో పూర్వకాలంలో ఇక్కడ దాచుకున్న వస్తువై ఉంటుంది. దీనికి నాకు ఏ సంబంధం లేదు. వెంకటయ్య చెప్పిన మాట వినకుండా పెట్టెను చేత్తో చూపిస్తూ ఇలా అంటాడు గోపాలం. ఏం సంబంధం లేదంటావేంటి? ఇది దొరికింది నీ భూమిలో, నీ చేతికి. దొరికిన చోట దొరికిన సొమ్ము నీకే చెందుతుంది. దీన్నే అనుకోని అదృష్టం అంటారు. పద, తీసుకెళ్ళి దీన్ని పంచుకుందాం. పంచుకోవడమా? ఏ ధర్మం ప్రకారం పంచుకోవాలి? ఇది నా సొంత సొమ్ము కాదు, ఇది నా శ్రమకు దొరికింది, కాని నా సొత్తు కాదు. ఏంటయ్యా నీ ధర్మనీతులు? నీతి గురించి చెప్పడానికి నువ్వెవరివి? నీతి గురించి మాట్లాడి నీకే ఇప్పుడు ఊళ్ళో ఉన్న అప్పులు వడ్డీలు కళ్ల ముందు కనిపించటం లేదా? ఆ షావుకారు వాకిట్లోకొచ్చి నిన్ను తిట్టిపోయిన విషయం నాకు తెలియదనుకుంటున్నావా? ఈ ధనం నీ కష్టాలన్నింటికీ పరిహారం. దీన్ని వదులుకుంటే మూర్ఖుడివి అవుతావు. మూర్ఖుణ్ణైనా అవుతానండి, కాని ధర్మం మాత్రం తప్పను. ఈ పెట్టెలోని సొమ్ము ఎవరిదో తెలియకుండా నేను దీనికే ఆశపడ్ను. ఇది ఏనాటి నిధి అనేది పెద్ద మనుషులు తేల్చాలి. పెద్ద మనుషులా? ఈ చిన్న విషయాన్ని పట్టేల్ దాకా తీసుకెళ్లడం ఎందుకు? ఒక పని చేద్దాం, దీన్నిప్పుడే తెరవడానికి ప్రయత్నిద్దాం. ఇందులో ఏముందో చూసి ఎవరికీ తెలియకుండా ఇద్దరం పంచుకుందాం. వద్దు గోపాలం గారు, నన్ను వదిలేయండి. నాకా ధనం అక్కర్లేదు. నా భూమిలో దొరికిన దీనిపై నాకెలాంటి అధికారం లేదు. నేను రామ్మూర్తి పటేల్ గారి దగ్గరికెళ్ళి ఈ విషయాన్ని ఆయనకి నివేదిస్తాను. ఆయనే ఏం చేయాలో చెప్తారు. నీ మొండితనం నీకే నష్టం. సరే, నువ్వు ధర్మం గురించి మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటానా? నేను కూడా పటేల్ దగ్గరకొస్తాను. అసలు ఈ భూమి పూర్వం ఎవరిదో, ఈ నిధి ఎవరిదో పటేల్నే అడుగుతాను. నువ్వొక్కడవే ఈ అదృష్టాన్ని అనుభవించలేవు. వెంకటయ్య రాగి పెట్టెను జాగ్రత్తగా తీసుకుని మౌనంగా ఊరివైపు నడుస్తాడు. గోపాలం కోపంగా అతన్ని అనుసరిస్తాడు. రాత్రి 8 గంటలు. ధాన్యాపురం గ్రామ పటేలైన రామ్మూర్తిగారి పెద్ద ఇంటి వరండాలో సభ జరుగుతోంది. పటేల్ ఒక కుర్చీలో కూర్చొనుండగా వెంకటయ్య, సూరమ్మ, గోపాలంతో పాటు మరికొంతమంది పెద్దలు, గ్రామస్తులు హాజరయ్యారు. సరేనయ్యా వెంకటయ్య, నువ్వు చెప్పిన విషయం విచిత్రంగా ఉంది. శ్రమ చేసి నీకు ఆ బీడు భూమిలో ఇలాంటి రాగి పేటిక దొరకడం ఒక వింతైన విషయం. ఇప్పుడు చెప్పు, గోపాలం ఏమంటున్నాడు? పటేల్ గారు, నా మాట వినండి. నేను అన్యాయంగా మాట్లాడటం లేదు, వాస్తవం చెప్తున్నాను. ఆ భూమిలో ఈ పెట్టె దొరికింది. ఇది నిధై ఉంటుంది. పూర్వం ఎవరికైనా చెంది ఉంటే దాన్ని ధర్మంగా తేల్చాలి. కాని వెంకటయ్య కష్టాలెన్నున్నా ఆశను వదులుకోకుండా దీన్ని దొంగిలించిన ధనంలా దాచుకోవాలని చూస్తున్నాడు. క్షమించండి పటేల్ గారు, గోపాలం అబద్ధం చెప్తున్నాడు. దొరికిన వెంటనే నేను నా భార్యతో కూడా చెప్పకుండా నేరుగా మీకే నివేదించాను. ఈ పెట్టెనెవరికీ తెలియకుండా దాచిపెట్టాలని నేను అనుకోవడం లేదు. నేను ధర్మాన్ని నమ్ముకునేవాణ్ణి. పెద్దలారా, దైవం సాక్షిగా చెప్తున్నాను, మా కష్టాలెన్నున్నా ఎవరి సొమ్ముకి ఆశపడే మనస్తత్వం మా ఆయనది కాదు. ఆయనే నన్ను తీసుకుని ఆ వస్తువుని నేరుగా పటేల్ గారికి అప్పగించమని పంపించారు. కూర్చోమ్మా సూరమ్మ, మీ నిజాయితీ ఊళ్ళో ఎవరికీ తెలియంది కాదు. గోపాలం, నీకు ధనమంటే ఉన్న ఆశ కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ నిధిపై నీకెందుకయ్యా ఇంత ఆసక్తి? నాకాసక్తి కాదు పటేల్ గారు, ధర్మంపై ఆసక్తి. ఒకవేళ ఆ పెట్టెలో చాలా విలువైన వస్తువులుంటే అది రాజధనం అవుతుంది. వెంకటయ్య కష్టపడినందుకు రాజ్యంలో నుంచి అతనికి కొంత సాయం లభిస్తుంది. కాని మొత్తం సొమ్ము అతనికే చెందడం న్యాయం కాదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు గోపాలం. సరే,
ఇప్పుడే ఈ పెట్టెను తెరిచే సమయం వచ్చింది. ఈ రాగి పేటిక చాలా పురాతనమైంది. దీనిపై ఉన్న లిపిని చూస్తే ఇది కనీసం 300 ఏళ్ల క్రితం నాటిదై ఉంటుంది. పటేల్ ఒక చిన్న తాళపు చెవిని తీసుకుని పెట్టె తాళాన్ని తెరుస్తాడు. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ఏముండుంటుంది అందులో? పసిడి నాణేలు ఖచ్చితంగా ఉండుంటాయి. వజ్రాల హారాలుంటే ఎంత బావుంటుందో అనుకున్నాడు గ్రామస్థుడు. పెట్టె తెరవబడుతుంది. లోపలేం కనిపించకపోవడంతో అందరూ నిరాశగా చూస్తారు. లోపల కేవలం ఒక పాత చిరిగిపోయిన తాళపత్ర గ్రంథం, ఒక ఎండిన ఆకుపచ్చ రంగు వస్త్రం మాత్రమే ఉన్నాయి. ఇదేంటి పటేల్ గారు, ఇదేనా అనిధి? చిరిగిన కాగితాలు, ఒక పాత గుడ్డ ముక్క. వెంకటయ్యకి కష్టాల సమయంలో దేవుడిచ్చిన అదృష్టం ఇదేనా? మా సమయాన్ని వృధా చేశా వెంకటయ్య. క్షమించండి పెద్దలారా, నాకు బాధగా ఉంది. నా ఆశలు నిరాశలయ్యాయి. రామ్మూర్తి పటేల్ పెట్టెలో ఉన్న తాళపత్ర గ్రంథాన్ని జాగ్రత్తగా తీసి దాన్ని చూస్తూ ఇలా అంటాడు. ఆగు గోపాలం, అదృష్టమంటే కేవలం బంగారం డబ్బు మాత్రమే కాదు. వెంకటయ్య, నీ నిజాయితీకి దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు. ఈ తాళపత్రాలు చిన్నవి కావు. పటేల్ ఆ తాళపత్రాలను జాగ్రత్తగా విప్పి వాటిపై ఉన్న లిపిని చదవడం మొదలు పెడతాడు. అతని ముఖంలో ఆశ్చర్యం, సంతోషం కనిపిస్తాయి. ఓహో, ఎంతటి విచిత్రం, ఎంతటి దైవలీల! వెంకటయ్య, నువ్వు కేవలం ఒక రాగిపెట్టెను కాదయ్యా, ఒక మహాదృష్టాన్ని కనుగొన్నావు. రామ్మూర్తి పటేల్ గారు ఆ తాళపత్రాల్లో ఉన్న విషయాన్ని సభకు వివరిస్తున్నారు. పెద్దలారా, ఈ తాళపత్ర గ్రంథం సాధారణమైంది కాదు. ఇది మన ధాన్యాపురం గ్రామానికి సంబంధించిన పాతకాలపు భూముల వివరాలు, హద్దులు, కాలువల గురించి రాసిన ప్రామాణిక పత్రం. భూముల వివరాలా? దానివల్ల వెంకటయ్యకేం లాభం పటేల్ గారు? లాభం ఉందయ్యా. దీనిలో రాసిన దాని ప్రకారం వెంకటయ్యకు చెందిన ఆ బీడు భూమి ఉంది కదా, దానికి ఆనుకొని ఉత్తరం వైపున తూర్పు మల్లెకుంట అనే ఒక చిన్న భూమి ఉంది. అది పూర్వం రాళ్ల గుట్టలాగా ఉండేది. కానీ ఈ పత్రం చెబుతున్నదేంటంటే, ఏంటండి, ఆ తూర్పు మల్లెకుంట భూమికి ఈ పెట్టెకు ఉన్న సంబంధం ఏంటి? ఆగు వెంకటయ్య, ఈ పత్రం ఏం చెబుతోందంటే, ఆ ప్రాంతంలో దాదాపు 100 ఏళ్ల క్రితం ఒక భూగర్భ జలకాలువ రహస్యంగా నిర్మించబడిందంట. పూర్వం ఈ ప్రాంతంలో నీటి కొరత వచ్చినప్పుడు ఈ జలకాలువను నిర్మించి ఒక శిలాఫలకం కింద రహస్యంగా ఉంచారట. ఆ శిలాఫలకం ఆ చిన్న రాళ్లగుట్ట కింద ఉందట. ఈ పెట్టెలో ఉన్న వస్త్రం ఆ శిలాఫలకాన్ని కప్పడానికి వాడిన వస్త్రమే. పటేల్ గారు, ఏదో పాత కథ చెప్తున్నట్లుగా ఉంది. ఆ కాల్వ ఇన్నాళ్ళు ఎవరికీ ఎందుకు దొరకలేదు? దొరకలేదు ఎందుకంటే దాన్ని రహస్యంగా ఉంచారు. అదెవరికి చెందుతుందో, ఎప్పుడు వాడుకోవాలో అనే వివరాలు కూడా ఈ తాళపత్రంలో రాసి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ ధర్మ కాలువ కష్టాల పాలైన నిస్వార్థపరుడికి, అప్పుల బాధలో ఉన్న నిజాయితీపరుడికి మాత్రమే దక్కుతుంది. ఈ రహస్యం బయటపడినప్పుడు దానిని కనుగొన్న రైతు ఆ కాలువ ద్వారా వచ్చే నీటిని వాడుకోవడానికి హక్కుదారుడవుతాడు. ఇతరులకు అమ్ముకోరాదు, దానమే చెయ్యాలి. దేవుడా, ఎవండి, చూశారా? మన నిజాయితీకి దేవుడు పంపిన మార్గమిది. నిజంగా బంజరు భూమికి ఆనుకొని నీటి కాలువుందా? ఖచ్చితంగా ఉంది వెంకటయ్య. ఇది కేవలం బంగారం కాదు, కరువు తీర్చే నీటి నిధి. ఈ తాళపత్రాల ద్వారా ఆ భూగర్భ కాలువ స్థానాన్ని నేను కనుగొన్నాను. వెంకటయ్య, నీ శ్రమ, నీ నిజాయితీ నీ కష్టాన్ని మార్చేశాయి. పటేల్ గారు, నన్ను క్షమించండి. నేను ధనానికి ఆశపడి వెంకటయ్య నిజాయితీని తప్పుగా మాట్లాడాను. ఆ పెట్టెలో డబ్బు లేదు అని తెలిసినప్పుడు నా మనసు బాధపడింది. కాని కష్టం తీర్చే నీరు నిజంగా బంగారానికంటే విలువైంది. గోపాలం, నీ పొరపాటుని నువ్వు ఒప్పుకున్నందుకు సంతోషమయ్యా. వెంకటయ్య, నీకు దొరికిన అనుకోని అదృష్టం ఇది. ఇది నీ నిజాయితీకి దొరికింది. పటేల్ గారు, దయచేసి వినండి. ఈ నీటి కాలువని నా ఒక్కడి కోసమే దాచుకోను. ధాన్యాపురం ప్రజలందరూ కరువుతో బాధపడుతున్నారు. నాకు దొరికిన అదృష్టం మన ఊరికే దొరికినట్టు భావించి
ఆ నీటిని ఊరివారందరికీ పంచుతాను. ఈ కాలువను తవ్వి నీటిని పైకి తీసేందుకయ్యే ఖర్చుని నేనొక్కణ్ణే భరిస్తాను. అవును పటేల్ గారు, మా కష్టాలు తీరితే చాలు. ఊరి కష్టం తీరితే అది మాకు 10,000 బంగారు నాణేల కంటే ఎక్కువ. వెంకటయ్య, నువ్వు నిజంగా గొప్పవాడివయ్యా. అనుకోని అదృష్టం నిన్ను వరించింది. కాని నీ ధర్మం మాత్రం ఏనాడూ మారలేదు. నీ నిజాయితీకి, నీ దాతృత్వానికి దైవం ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అక్కడున్న గ్రామస్తులంతా వెంకటయ్య నిజాయితీని, ధర్మాన్ని మెచ్చుకుంటూ ఉద్వేగంతో చప్పట్లు కొట్టారు. గోపాలం కూడా తలవంచి వెంకటయ్యకు చేతులు జోడించి నమస్కరించాడు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, డబ్బు, సంపద దొరకడమే అదృష్టం కాదు. కష్టపడి పనిచేసినా దొరికిన నిధిపై ఆశపడకుండా ధర్మాన్ని పాటించడం, ఆ దొరికిన అదృష్టాన్ని 10 మందితో పంచుకోవడం, ఇవే నిజమైన అనుకోని అదృష్టాలు. వెంకటయ్య నిజాయితీ ఆ గ్రామంలో కరువుని తీర్చే కాలువ రూపంలో వరంలాగా మారింది.